అందరూ బాగున్నారా? నేను మీ శ్రీ హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే మన యొక్క మాట కత్తి లేదా చాకు అని చెప్పాను కదా, అలాంటి మాటను ఉపయోగించి చెడ్డవారిలో ఉన్నటువంటి చెడ్డ గుణాన్ని తీసేయడానికి పనికొస్తుంది. అలాగే మంచివారిలో ఉన్నటువంటి మంచి తత్వాన్ని ఇంకా పెంచడానికి పనికొస్తుంది. ఎలాగా అంటే ఒక తొలుకుతోటి కత్తితోటి ఎలాగైతే పంట భూమిలో ఉన్నటువంటి కలుపుని తీసేస్తారో, ఇప్పుడంటే మందులు వచ్చినాయి అనుకోండి, పూర్వం అలా చేసేవారు. అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి దుఃఖాన్ని భయాన్ని తీసేయడానికి ఈ మాట పనికొస్తుంది. అజ్ఞానం అనేటటువంటి చీకటిని పోగొట్టి విజ్ఞానం అనే కాంతిని వెలిగించేటందుకు మన మాట పనికొస్తుంది. గురువులు అలాంటి మాటలే మనకి చెప్పి చక్కటి శిష్యరేఖాన్ని ఇచ్చి చక్కటి దారిని చూపించారు మనకి. అలాంటి మాటను మనం ఎలా మన్నరగా మాట్లాడుతున్నామా, మాధుర్యంగా మాట్లాడుతున్నామా అన్నది మనం గుర్తెరగాలి. మాట విలువని పెంచే విధంగా వారసత్వ సంపదగా మనం మాట్లాడే మాట మన కన్నవారి ఉన్నతత్వాన్ని చూపిస్తుంది. మనం మాట్లాడే మాట మన ఏ వంశంలో పుట్టేమో ఆ వంశాన్ని ఉద్ధరించే విధంగా మన మాట ఉంటుంది. పలానా వంశంలో పుట్టాడు అని చెప్పి అంటారు. రామయ్య తండ్రి రఘుకుల వంశంలో పుట్టాడు. ఆయన ఎవరైనా తనతో మాట్లాడాలని చూసేవారు కదా, ఆయనే మాట్లాడేవారు. ఎలాగంటే పూర్వబాచీచ రాఘవ, ఎవరైనా ఆయన్ని పలకరించడం కాదు, ఈయనే ముందు పలకరించేవారు. అలాంటి మాధుర్యం కలిగినటువంటి ఆయన శ్రీరామచంద్రమూర్తి. ఆయన స్త్రీలున్న దగ్గర మాట్లాడేవారు కాదు. అంటే మాటని ఎంతో పవిత్రంగా ఆయన వాడేవారు. అలాంటి దారిలో మనం నడవాలి. మనం మాటని మంత్రంతో పాటు చక్కగా ఎంతో సాధనకి ఉపయోగం చేసుకుని ఇహపరాలు సాధించాల్సి ఉంటుంది. కలుపులు తీసేసి చక్కటి మోక్ష సౌధాలను చేరుకునే విధానానికి ఈ మాట పనికొస్తుంది. మనం గురువుల దగ్గర నుంచి ఆ మాటే తీసుకుని దాన్ని మనం పొణుకుపుచ్చుకుని మనం కూడా మన సంతానానికి అలాంటి దారిని చూపించాలి. ఈ యొక్క మాట కలుపును తీసేస్తుంది, అజ్ఞానాన్ని నశింపజేస్తుంది, విజ్ఞానాన్ని ప్రసాదింపజేస్తుంది అనే కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.